నందమూరి తారక రామారావు ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. అదే క్రమంలో ఆ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే, మంత్రి హోదాలో కూడా పనిచేశాడు ఆ అభ్యర్థి. ప్రస్తుతం కొంత రాజకీయాలకు దూరంగా ఉన్న రానున్న 2024 ఎన్నికలకు క్రియాశీలక రాజకీయాలకు ముందుకు రానున్నాడు ఆ వ్యక్తి. మాజీ మంత్రివర్యులు, చీరాల శాసనసభ్యులు మాజీ పాలేటి రామారావు గారు. పాలేటి రామారావు గారు అంటే కూడా డాక్టర్ పాలేటి రామారావు అంటే ఇక్కడికి అందరికీ సుపరిచితుడు. ఆయన మనతో పాటు ఉన్నారు. రానున్న 2024కి ఏ విధంగా క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నాడు, అదేవిధంగా ఇప్పుడు పరిస్థితులు, అదేవిధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం జరిగింది. అదే క్రమంలో చీరాల శాసనసభ నుంచి రెండుసార్లు మీరు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎన్టీ రామారావు క్యాబినెట్లో మంత్రి హోదాలో కూడా పనిచేశారు. అసలు మీరు డాక్టర్ నుంచి ఈ రాజకీయాల వైపుకు మళ్ళటానికి గల ప్రధాన కారణం? అంటే మనం డాక్టర్ అయినా కూడా రాజకీయాల్లో పనిచేయగలమా లేదా, నేను వెనుకబడిన తరగతిలో చెందినవాడిని కాబట్టి మనం కూడా రాజకీయాలు చేయగలమా, ఉన్నత వర్గాల వారి యొక్క సామ్రాజ్యం కాబట్టి వీరికి కూడా అవకాశం ఉంటుందా అనే ఆలోచనతో చేయగలమా లేదో ప్రయత్నం చేశాను. అయితే అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, మా చీరాల నియోజకవర్గమే, కారంచేడు గ్రామం కూడా, వారు బీసీ కమ్యూనిటీల నుంచి ఇతను డాక్టరేట్ చదువున్నాడు, పనికొస్తాడేమో అని ఆయన రామారావు గారికి చెప్పటం, ఎన్టీ రామారావు గారు అవకాశం ఇవ్వటం. వారి ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి గాలి ఉంది అప్పుడు. ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఎప్పుడు నేను పోటీ చేసినప్పుడు 1994లో కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకం ఉంది. ఆ గాలిలో నేను ఎమ్మెల్యేనయ్యాను. అప్పుడు ఆ విధంగా ప్రవేశించడం నా ఆసక్తే రావటం. రెండుసార్లు శాసనసభ్యులుగా ఉన్న మీరు 2009లో ప్రజారాజ్యం, తర్వాత టీడీపీ కండువ కప్పుకోవటం, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండటం, మళ్ళీ 2019 ఎన్నికలకు ఇక్కడ టీడీపీ శాసనసభ అభ్యర్థిగా పోటీలో ఉన్న కర్ణం బలరామకృష్ణమూర్తికి మీరు పరోక్షంగా సపోర్ట్ చేయటం, అతను గెలవటం, తర్వాత పార్టీ మారటం, మీరు కూడా వైసీపీలో ఒక క్రియాశీలకంగా కొంతకాలం వ్యవహరించడం జరిగింది. ఇటీవల కాలంలో మీరు పూర్తిగా రాజకీయాలకు, అదేవిధంగా పార్టీ శ్రేణులకు దూరంగా ఉన్నారు. కారణాలు ఏంటి? అంటే దూరంగా ఏం లేను. 2009లో కూడా పోటీ చేశాను. 1994లో ఫస్ట్, 99లో రెండోసారి, 2004లో మరలా, ఆ మూడు తెలుగుదేశం పార్టీలో. 2009లో చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఏంటి పని చేస్తున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వే కదా అభ్యర్థివి, నేను కాదన్నప్పుడు కదా నువ్వు వెళ్ళాల్సిందని చెప్పి వారు అన్నారు. అయితే మాకేంటంటే మా చీరాల అంతా కూడా బలహీన వర్గాలు ప్రజానీకం ఎక్కువ, ప్రతినిధులు కూడా బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు. కానీ ఎంపీలుగా వచ్చేవాళ్ళు బలమైన వర్గాల నుంచి వస్తారు. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని కొంచెం తేలిగ్గా తీసుకొని మేము అడుగులకు మడుగులొత్తలేదనో, లేకపోతే మాకున్నటువంటి సామాజిక అసమానతల వల్ల, గ్రూపుల వలన వాళ్ళని కొంతమంది ఆశ్రయించి, సార్ ఏంటి సార్ మిమ్మల్ని కూడా గౌరవించట్లేదు అనే మాటలు లాంటివి ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళు ఒత్తిడికి లోనయ్యి నన్ను తప్పించాలని చూసేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఎంపీలుగా పోటీ చేసి సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు ఇట్లా. అయితే చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇతను ఉండదగ్గవాడు, డాక్టరు, అవలక్షణాలు తక్కువగా ఉన్నాయి, సలక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, ఇతన్నే మనం అట్పెడదామని వాళ్ళకు ఉండేది. వీళ్ళ ఒత్తిడి వల్ల ఆయన ఇబ్బంది పడేవాడు. ప్రతిసారి సీటు రాదు అని ఆఖరి క్షణం దాకా వెయిట్ చేయటం, ఇవన్నీ మాకు నచ్చేవి కాదు. మనం కరెక్ట్గా ఉన్నాం, మనల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అనిపించేది. అందువల్ల ఏంటంటే నేను పార్టీ కాదులే, ఈ పార్టీలో ఇలా ఉన్నాయి, ఇంకో పార్టీకి వెళ్తే బాగుంటుందేమో అనుకున్నాను. నేను రాజకీయాలు వదిలేయాలనుకోలేదు. సరే చిరంజీవి గారు పార్టీ పెట్టడం, సరే వారు ఆహ్వానించటం, అయితే వాళ్ళు కొత్త పార్టీ, వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కాదు కాబట్టి ఎవరన్నా చెప్పిన వెంటనే వింటారు, ఇన్ఫ్లుయెన్సెస్కి లోబడతారు. ఫ్యాక్ట్ని ఐడెంటిఫై చేయడంలో వాళ్ళకు కొంచెం తెకమక ఉంటుంది, కొత్త వాళ్ళు కాబట్టి. అక్కడ కూడా కొంచెం ఇబ్బందులు కలిగినాయి. సరే అయిపోయింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అక్కడ కూడా ఇలా ఈ రాజకీయాలే. జిల్లా నాయకత్వంలో కొంతమందికి ఇతను గట్టిగా మాట్లాడతాడు, బీసీలకి అంత ధైర్యం ఉంటే ఎట్లా,
అంత భాష ఏంది అంత స్పష్టంగా ఉంటుంది, మర్యాదగా ఉంటాడు, స్పష్టంగా మాట్లాడతాడు, ధైర్యంగా ఉంటాడు. వీళ్ళు డీల్ చేసేది ఎట్లా? నిరంతరం తిరిగి ఏదో పనులు, ఓవర్ బ్రిడ్జ్ అంటాడు, బైపాస్ రోడ్డు అంటాడు, షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ అంటాడు, సింగపూర్లో ఉన్నాయి డివైడర్ రోడ్స్ ఇక్కడ వేస్తానంటాడు. మేము అప్పుడు వెళ్ళామండి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే. అప్పుడు లేవు ఈ డివైడర్ రోడ్ సిస్టమ్, ఆ తర్వాత వచ్చిందనమాట ఆఫ్టర్ 90s. ఏంది ఇదంతా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, మనిషి బీసీ వాడు అని అట్లా అనుకునేవాళ్ళు. బికాస్ దే ఆర్ ఆర్డినరీ పొలిటీషియన్స్, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఐఎమ్ ఏ డాక్టర్, క్వాలిఫైడ్ బై MD. ఐ హ్యావ్ ది కెపాసిటీ టు సేవ్ లైవ్స్. నన్ను వాళ్ళతో పోల్చుకోకూడదు, వాళ్ళు నా కులాన్ని పోల్చుకుంటున్నారు. అక్కడ చిక్కుల్లో పడ్డా నేను. సరే, కులం చిన్నది కావచ్చు, మనల్ని మనం చంపుకోలేం కదా, నేనుగానే ఉండేవాడిని. ఈ క్రమంలో వచ్చే ఒత్తిళ్ళ వల్ల నేను ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళటం, సరే వీళ్ళ ప్రభావం వాళ్ళ మీద ఉండటం, ఆ పార్టీ నాయకుల మీద, అతను బీసీ వాళ్ళు ఇదే ఉందని చెప్పి వాళ్ళు తీసేయటం, ఇవన్నీ జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు మనల్ని తర్వాత మన అధికారంలోకి వచ్చారు కదా 2014లో. 2014 అధికారంలో వచ్చినప్పుడు కూడా నన్ను గట్టిగా అడిగించారు దామచర్ల జనార్దన్ గారితో, ఆయన జిల్లా అధ్యక్షుడు. మనమే సరిగా దాన్ని డీల్ చేయాల. అట్టట మన పొరపాటు వల్ల వెనక్కి తగ్గాం. అప్పుడు కూడా 2019లో మనమే కంటెస్ట్ చేయాల్సింది, బలరాం కృష్ణమూర్తి గారికి ఇచ్చారు. ఆయన ఇచ్చాడు కాబట్టి మేము ఆయనకే చేసాం. మధ్యలో కొంతకాలం ప్రజారాజ్యంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా ఎలక్షన్ టైంలో మాత్రం టీడీపీలోనే ఉండేవాడిని. టీడీపీకి ఆల్ ది ఎలక్షన్స్ ఫ్రమ్ 94 to 2019 మేము వర్క్ చేసిన తెలుగుదేశం పార్టీకే. 2019లో చీరాల శాసనసభ నుంచి కర్ణం బలరాం కృష్ణమూర్తి గెలుపుకి మీ వంతు సహకారం అందించిన డాక్టర్ పాలేటి రామారావు అధికారం నుంచి పార్టీలోకి వైసీపీ పార్టీ మారిన తర్వాత కర్ణం బలరాం కృష్ణమూర్తికి పాలేటి రామారావుకి మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చిందని చెప్పేసి నియోజకవర్గంలో ఒక టాక్ అయితే ఉంది. ఆ గ్యాప్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది? అంటే మేము తెలుగుదేశం పార్టీలో గెలిచాం. ఎమ్మెల్యే గారిని ఒక రకంగా, ఆయన అర్జునుడైతే నేను కృష్ణుడిని. అర్జునుడే యుద్ధం చేసింది, కానీ కృష్ణుడు లేకపోతే అర్జునుడు గెలవలేడు. అలానే నేనే మొత్తం నడిపింది. ఆయన గెలిచారు అంటే ఆయన లేకుండా నేనేం గెలిపించలేను. అర్జునుడు యుద్ధం చేయాల్సిందే కదా, కృష్ణుడు దారి చూపిస్తాడు. ఆ పాత్ర నాది, కానీ మా పాత్ర ఉంది. అయితే జరిగింది ఏంటంటే ఆయన దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, త్రివేణి అని, వాళ్ళ పిఏ ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఏమనుకున్నాడంటే ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళు ఇదంతా మ్యాన్ టు మ్యాన్, పర్సన్ టు పర్సన్ మాట్లాడి డీల్ చేసి ప్రాబ్లం టు ప్రాబ్లము, ఇవన్నీ టెలిఫోన్స్ అవి ఇవి ఇదంతా చికాకంతా వాళ్ళు పడలేరు. వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ అండ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇతని మీద ఆధారపడతారు. ఇతనేమనుకున్నాడంటే రామారావు లాంటి సీనియర్స్ తెలిసిన వాళ్ళు కనుక ఉంటే మనకు కొంచెం అడ్డం, మన పెత్తనం పూర్తిగా సాగదు. అందువల్ల ఏదైనా కొంచెం అట్లా పక్క దబ్బిచ్చేస్తే ఏదో ఒకటి చూపించి మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. మనం ఏమంటామంటే, నేను పాలిటిక్స్లో పనిచేశాను కానీ పొలిటీషియన్ కాదు, ఐఎమ్ స్టిల్ ఏ డాక్టర్. ఐఎమ్ యాజ్ ఫ్రెష్ యాజ్ ఎ డాక్టర్ టిల్ టుడే. ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, ఐ వర్క్డ్ ఇన్ పాలిటిక్స్. పొలిటీషియన్స్ జనరల్గా చేసే అవకతవకలు చేయబుద్ధి కాదు, చేయకపోతే జీవించలేరు. కానీ నేను చేయలేదు. సో ఈ ఆర్థిక సంబంధమైన విషయాలు ఎవరికైనా ఏమైనా పని చేయాలంటే పని చేయమని అడుగుతాం, కానీ దీంట్లో 10వ పరక వస్తుందని చెప్పి నేను సూచించను, ఇష్టపడను. ఇది ఒక క్లాష్ వాళ్ళ పిఏకి నాకు. వాళ్ళేమో రాజకీయం చేయాలంటే నిధులు కావాలి, మనమేమో నిధులు లేకపోతే మెదకుండా కూర్చుంటాం, వాళ్ళు కూర్చోలేరు కదా. సో దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఈ మొత్తం మీద ఒక డిస్టర్బెన్స్ పెట్టేసి నేను నడుపుతానని చెప్పి ఆయన ధైర్యం చెప్పాడు. పాలేటి రామారావు అవసరం లేదు, నేను నడుపుతానని చెప్పి ధైర్యం చెప్పాడు. అబ్బాయి తెలుగుగలవాడు, మంచివాడే. అంటే ఉద్దేశం మనం చేసుకోగలం కదా, వీళ్ళందరూ ఎందుకు అనుకున్నాడు. సరే మరి మేమేం చేయాలా?
ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము, అందరం బాగానే ఉన్నాము. మాకు పాత్ర ఉండాలి కదా, మాకు పాత్ర ఉండబట్టే కదా. అవతల ఒక అతను ఉన్నాడు ఈ ఊరిలో, చాలా న్యూసెన్స్ చేసి పెట్టాడు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అంతకుముందు రోజు ఒక 5 ఏళ్ళు ఉంటే చాలా పెద్ద న్యూసెన్స్ చేశారు, మీకు అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 21 అట్లా ఏదో ఒకటి గెలిస్తే తెలుగుదేశం పార్టీ, వాటిలో చీరాల ఒకటి. మరి ఓడిపోయాడు, మేమే ఓడించాం. ఎందుకంటే మేము ఓడించడం అంటే మేము వర్క్ చేసాం, ప్రజలు ఓడించారు. అతను చేసిన అల్లరి చెల్లరి పనులన్నిటికీ విసుగు పుట్టి ఓడించేశారు. మా పాత్ర లేకుండా జరగలేదు ఇదంతా, ఎంతో కష్టం ఉందిగా మాది. అంటే పాలేటి రామారావు గత 3 దఫాలుగా ఒక వర్గం, అంటే మీరు చెప్పే విధంగా ఆ మంచి కుటుంబాన్ని ఎదుర్కొనే దానికోసం సరైన బలం లేక ఇన్ని రోజులు ఆగి, కర్ణం బలరామకృష్ణ అనే వ్యక్తి మీరు చెప్పిన విధంగా కృష్ణుడు అర్జునుడి కథ చెప్పారు కదా, ఆ లెక్కన అర్జునుడు రాగానే కృష్ణుడు క్రియాశీలకంగా వ్యవహరించారంటారా? అంటే బలరాం గారు రాకపోయినా ఆ ఎలక్షన్లో మేమైనా అతను ఓడించేవాడమే. అంటే జనం విసిగిపోయి ఉన్నారు. అయితే బలరాం కృష్ణమూర్తి గారు రావడం వల్ల కలిగిన అడ్వాంటేజ్ ఏంటంటే నమ్మారు. అతను న్యూసెన్స్ వాల్యూ ఉంది, ఈయనైతే తట్టుకునే శక్తి ఉంది, కాబట్టి ఈయనైతే బాగుంటుంది అని చెప్పి జనం అనుకున్నమాట నిజమే. తర్వాత గవర్నమెంట్ బలరాం కృష్ణమూర్తి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆ దగ్గరతనాన్ని బట్టి బాగా సపోర్ట్ ఇచ్చారు. అతను నోరు బారేసుకోవటం చంద్రబాబు నాయుడు గారి మీద, దాంతో వాళ్ళు పట్టించుకున్నారు. సో అధికార యంత్రాంగం, ఫైనాన్సెస్ బలరాం గారు తెచ్చుకోగలిగారు. అన్నీ సరిపోయినాయి, ఫైనాన్సెస్ ఉన్నాయి, మాదేమో ఆర్గనైజేషను, గవర్నమెంట్ అండదండలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఏమైంది, కుదిరింది. అది మాకైతే కుదిరేది కాదేమో, మీరు చెప్పినట్టుగా కుదిరేది కాదేమో, కానీ జనంలో మాత్రం అది ఉంది, ఏది అతను ఓడించాలని. దానికి మేము క్రియాశీలక పాత్ర మాదే. అయితే ఎందుకు చెప్పానండి ఈ మాట, మేము ఖాళీగా ఎట్లుంటామంటున్నాను, అదే కదా అర్థం చేసుకోవాల్సింది. మా ఎమ్మెల్యే గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మేము ఖాళీగా ఉండమని చెప్పి ఆయన అర్థం చేసుకుని ఉండాల్సింది అంటున్నా. ఆ రోజున బలరాం కృష్ణమూర్తి గారు అతను ఒకటే, మేము ఫైట్ చేసే రోజుల్లో అతను నియంత్రించడానికి మేము చేసే ప్రయత్నం చేసే రోజుల్లో వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరు కలిసే మా మ్యాచ్ చేశారు. మరి ఇంత జరిగినాక మేము మెదలకుండా ఉంటామని ఎందుకు అనుకున్నారని నా అనుమానం. అదే ఎందుకుంటాం ఊరక, వీఆర్ పొలిటీషియన్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐ విల్ ప్రాక్టీస్ మెడిసిన్, ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఐ డూ పాలిటిక్స్. నేను మెదలకుండా ఉన్నాను కదా, అది ఎందుకు విస్మరించారనేది నాకు ఇప్పుడు తెలియదు. అతను ఊరుకోడు, అతను రాజకీయం అతను చేస్తాడని అనుకోలే. కుక్క పిల్లలం కాదు కదా సార్ ఇంక ఈడికి వెళ్ళడానికి, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఏ డాక్టర్. స్వతహాగా పాలేటి రామారావుకి ఫ్యాన్ ఫాలోయింగ్, అదేవిధంగా ప్రియతమైన జనాదరణ, గతంలో మీరు కనపడితే మీ పక్కన చేరిన యువత కానీ అదేవిధంగా ప్రజలు కానీ కోకొల్లలుగా ఉండేవాళ్ళు. ఆ స్థితి నుంచి కనీసం పోటీలో నిలబడతాడా లేదా, అతను ఏం చేస్తున్నాడు, ఇతనైనా గతంలో మంత్రి పదవి చేశాడు అనే ఒక ఆలోచనకైతే చీరాల నియోజకవర్గ ప్రజలైతే ఒక టైంలో వచ్చారు. అసలు ఎందుకు వచ్చిందంటారు, అసలు దానికి కారణం ఏమైంటుంది అంటారు? అంటే నా దగ్గర ధనం ఉండదండి, నేను సంపాదించను. నాకు రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అదర్వైజ్ కానీ కొంచెం పని చేసి పెట్టండి, ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటాం అన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎవరి దగ్గరన్నా డబ్బు తీసుకొని పనిచేసింది అతి తక్కువగా ఉంటుంది. తర్వాత ఎర్నింగ్ నాకు ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలాల్లో లేదా ఎవరన్నా ఏమంటాం వాటిని సెటిల్మెంట్సో ఇంకోటో ఇన్ఫ్లుయెన్స్ని వాడి సంపాదించుకునేది లేదు. ఒరిజినల్గా పేదవాడిని. ఇప్పుడు ఏమైంది, పెనమేంచి పేలో పడ్డట్టుగా ఆ పేదరికంలోంచి ఇంకా దారిద్ర్యంలోకి వచ్చాం దీంట్లోకి రావటం వల్ల. ఇది అనుకోండి, రోజుకి ఎంతో కొంత వస్తుంది, జీవిస్తాం, దాంట్లో ఏమి రాదు నాకు ఆ జీతం తప్ప. అందువలన నేను డబ్బు లేదని వెనకాడేవాడిని, నేను వెళ్ళేవాడిని కాదు. వాళ్ళని వచ్చి అడిగేవాళ్ళు సీటు పోటీ చేయమని. 2014లో 2009లో ప్రజారాజ్యానికి వెళ్తానంటే చంద్రబాబు గారు లేదు నువ్వు పోటీ చేయాలన్నారు. 2014లో నేను మెదలకుండా ఉంటే పోటీ చేయమన్నారు. అంటే ఇతను విలువైన మనిషి అని వాళ్ళు అనుకుంటున్నారు, నాకేమో డబ్బు లేదు కానీ భయపడుతున్నాను. ఆ గ్యాప్ అనేది పబ్లిక్కి ఇవన్నీ తెలియవు కదా, ఎందుకు రావట్లేదు, దమ్ముగా ముందుకు రావాలి కదా.
పొడి చేయాలనుకున్నాడు ఎట్లుంటే అట్లాగా ఏది ప్రదర్శన ఏది అంటారు. మరి ప్రదర్శన చేయాలంటే మనం మాట్లాడుకున్నాక ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఉంటే ఇలా ఉండాలని చెప్పేసి ప్రజల్లో అయితే ఒక ఆలోచన ఉంది. దానికి భిన్నంగా మీరు ఆది నుంచి కూడా కొద్దిగా భిన్నంగా వ్యవహరించేవాళ్ళు. దానికి ఉదాహరణగా ఇటీవల కాలంలో అందరూ జన్మదిన వేడుకలు జరుపుకుంటే మీరు చావుదిన వేడుకలు ఏదో జరిపి ఒక కేక్ కట్ చేయడం అది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. అసలు ఎందుకు వస్తాయి అటువంటి ఆలోచనలు? దానికి ముఖ్య కారణం ఏంటి? అంటే మీరు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే. ఖచ్చితంగా సార్. బికాస్ ఇట్ ఈజ్ ఎ సబ్జెక్ట్ రిలేటెడ్ టు గాడ్స్. భగవంతులుగా పిలువబడిన వాళ్ళు శ్రీకృష్ణుడు అనండి, మొహమ్మద్ ప్రవక్త అనివ్వండి, గౌతమ్ బుద్ధుడు కానివ్వండి, జీసస్ క్రైస్ట్ కానివ్వండి, వాళ్ళ స్థాయి ఆలోచన అది. మనం అందరం కూడా మానవులందరూ కూడా మనుషులందరూ కూడా దేవాలయాలకు వెళ్తున్నాం, భగవద్గీత వింటున్నాం, రామాయణం గురించి తెలుసుకుంటున్నాం, రాముడు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి వింటానే ఉన్నాం, చర్చికి వెళ్తున్నాం, క్రైస్ట్ బోధనలు వింటున్నాం, తరువాత మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలు వింటున్నాం. ఇన్ని విన్నా కూడా వాళ్ళ బోధనలు వినటమే కానీ అమల్లో పెట్టలేకపోతున్నాం, అమల్లో పెట్టట్లా. తర్వాత ఏమవుతుంది? ఈ తికమకలన్నీ మనుషులు పడే బాధలు, కష్టాలు, అసమానతలు, రౌద్రం, ప్రేమ లేకపోవటం, మోసపూరితంగా వ్యవహరించటం, ఇదంతా కూడా ఎందుకుంది? భగవంతుడు చెప్పాడుగా, ప్రేమగా ఉండమని ఒక ఆయన చెప్పాడు, శాంతంగా ఉండమని ఒక ఆయన చెప్పాడు, కోరికలు తగ్గించుకొని ఒక ఆయన చెప్పాడు, ధర్మం పక్కన నిలబడమని ఒక ఆయన చెప్పాడు. మనం ఏం చేయట్లా, వింటున్నాం. వై? ఎందువలన? వాళ్ళు చెప్పినా కూడా దేవాలయానికి వెళ్ళి వినొచ్చి పాటించలేకపోతున్నారు. ఏంది ఈ లోకం అంతా బాగుండాలి కదా వాళ్ళు చెప్పిన మాట అమల్లో ఉంటే అనే ఆలోచన చేసిన తర్వాత మానవుడు ఏం చేస్తున్నాడంటే చేద్దాంలే అనుకుంటున్నాడు. తనకి అందరూ మరణిస్తున్నారు. మా తాతగారు మరణించారు, మా నాన్నగారు మరణించారు, మా చింతాత మరణించాడు, మా పెద్దనాన్న మరణించాడు అంటాడు కానీ, మా గురువుగారు మరణించారు, ఆ పెద్ద ఆయన మరణించాడు అంటాడు కానీ నా మరణం అంటానికి ఇష్టపడల. దానివలనే ఇప్పుడు మానవ జాతి మొత్తం కూడా పడే బాధలన్నిటి కూడా అదే కారణం. ఆ ఒక్కటే చాలా కరెక్షన్స్ చేసుకోవచ్చు. కనుక నేనేమంటానంటే మా తాతగారు 79 ఏళ్ళకు మరణించాడు, మా నాన్న 71 సంవత్సరాలకు మరణించాడు, నేను 75 సంవత్సరాలు జీవిస్తానని చెప్పి అంచనా వేసుకున్నా. 75 సంవత్సరాలు జీవిస్తానని నేను అంచనా వేసుకున్నా. కనుక ఇంకా ఎంతకాలం ఉంది మనిషి, ఇంకెంతకాలం ఉంది మనకి అనేది ఒక లెక్క. అందరూ మరణిస్తున్నారు, చూస్తూనే ఉన్నాగా, రోజు చూస్తూనే ఉన్నాగా, కానీ మన దగ్గర అట్లా. సో ఎంతకాలం కోరుకోమంటున్నా? 100 years నిండు 100 ఏళ్ళు జీవించు అని బిడ్డను దీవిస్తాం. అంటే 100 ఏళ్ళేగా, నిండు 100 ఏళ్ళు జీవించమని దీవించే 100 ఏళ్ళేగా. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు? ఐఎమ్ నౌ 65. నాకు ఇంకెంత ఉంది? 100 కోరుకుంటే 35. సో 35 సంవత్సరాల తర్వాత నేను మరణిస్తానని ఆలోచన నా మనసులో రావాలంటున్నాను నేను. అప్పుడే తన బాధ్యతల్ని సవరించుకుంటాడు, భగవంతుడు చెప్పింది పాటిస్తాడు. నేను 75 ఏళ్ళండి, అంతకుముందు చేశాను. ఎప్పుడు 63లో చేసినప్పుడు ఇంకా 12 ఏళ్ళు, పోయిన సంవత్సరం చేశాను ఇంకా 11 ఏళ్ళు, అంటే వచ్చే సంవత్సరానికి నేను ఇంకా 10 ఏళ్ళు. నా యొక్క ఫంక్షన్ అనేది నేను మరణదినం అంటే పేరు ఎందుకంటే దాన్ని క్యాచ్ అవ్వడానికి పెట్టాను. ఇంకా ఎన్నేళ్ళు అనేది తన బిడ్డలకి, ఇది ఈ అమ్మాయికి, ఇది పెద్ద అమ్మాయికి, ఇది రెండో అమ్మాయికి, ఇదిగో ఇదే పెద్ద అబ్బాయికి, ఇది చిన్న అబ్బాయికి అని డివిజన్ కూడా చేయకుండా మరణించడం వల్ల ఆత్మీయులు, ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఏ విధంగా వివాదాలకు లోనవుతున్నారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ఈయన కరెక్షన్ చేసుకుంటాడు. ఇంతకాలమే మనకు ఉందంటే అది దానికోసం మనం చెప్తే కుదరదు కదా. చెప్పు వదిలేసామనుకోండి సార్, ఇప్పుడు జరుగుతుంది. దేవుడు చెప్పాడు, జీసస్ క్రైస్ట్ చెప్పాడు, మొహమ్మద్ చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, ఎవరు పాటిస్తున్నారు? అందువల్ల పాటించాలి మనం. అందుకని నేను చెప్పేదాన్ని నేనే పాటించి పెట్టాను. సో సిద్ధాంతం మొదట్లో వచ్చినప్పుడు ఎదిరిస్తారు, కొత్తది కాబట్టి. ఆ తర్వాత నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళ మధ్యలో వివాదం నడుస్తుంది. ఫైనల్గా కరెక్ట్ అయితే ఆమోదింపబడుద్ది.
విలువలతో కూడిన రాజకీయం చేస్తానని చెప్పేసి మీరు చెప్తారు. ఆది నుంచి కూడా చీరాల నియోజకవర్గంలో ముఖ్యంగా ఆ మంచి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచే కొంత మధ్యలో గ్యాప్ ఏర్పడింది. మీ ఇరువురికి కూడా కొంత విభేదాలు అయితే ఏర్పడ్డాయి. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నాయి, లేకపోతే వేరు పార్టీలో ఉన్నాయి. ఎన్నికల ముందు అయితేమి, ఎన్నికల తర్వాత ఏమి, గెలిచినా గెలవకపోయినా అసలు ఏదేమన్నప్పటికీ ఆ మంచి కుటుంబానికి, పాలేటి రామారావు గారి కుటుంబానికి మధ్యలో రాజకీయంగా అదేవిధంగా అన్ని విధాలు కూడా ఒక గ్యాప్ ఉంది. అసలు ఆ తేడాలు ఎందుకు వచ్చాయి, అసలు ఏం ముఖ్యమైన కారణం ఏంటి? ఐ ఆల్వేస్ స్టాండ్ ఆన్ ది రైట్ సైడ్. ప్లీజ్ నోట్, ఐ ఆల్వేస్ స్టాండ్ ఆన్ ది రైట్ సైడ్. రైట్ సైడ్ మీన్స్ ధర్మం పక్కన నిలబడతా. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఆమంచి స్వాములు జనసేన నుంచి పోటీలో ఉంటున్నాడు. ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వైసీపీలో ఉన్నాడు, కానీ రేపు ఎన్నిక లేకపోతే ఎక్కడి నుంచి చేస్తాడు పోటీ అనేది కూడా ఇంకా క్లారిఫై కాలేదు. అదేవిధంగా పాలేటి రామారావు ఏ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు, పోటీలో ఒక పార్టీ నుంచి ఉంటే వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొని పోతారు? ముఖ్యంగా ఇక్కడ మీరు ప్రధానంగా ఇప్పటివరకు చెప్పిన విధంగా అయితే ఆమంచి కుటుంబాన్ని ఏ విధంగా ఎదుర్కొని పోతున్నారు? వాళ్ళు ఎదుర్కోవాల్సిన అంత పెద్ద విషయమేం కాదు మాకు. అది మేము ఎదుర్కొన్నాంగా ఓడిపోలా. సరే, ఓడిపోయారు లేదా? ఒకవేళ మీరు ఇప్పుడు టీడీపీకే సపోర్ట్ అంటున్నారు సార్, ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి చీరాల్లో బరిలో ఉంటే మీరు సపోర్ట్ చేస్తారు? నేను టీడీపీ సపోర్ట్ నేను అనలేదుగా. సరే, వైసీపీ నుంచి బరిలో ఉంటే ఎవరు అతనా? వాళ్ళకి మేము చేయమండి. వాళ్ళు ఈ ఊరికి వ్యతిరేకం. ఏదో టెక్నికల్గా అదేం దొంగోట్లనో, రౌడీజమనో, లేకపోతే డబ్బు పెట్టో, అధికారాన్ని వాడుకొనో ఇట్లాంటి డ్రామాలు వేసి గెలవాల్సిందే, కానీ జనం వ్యతిరేకం వాళ్ళకి. అందువల్ల వాళ్ళ గురించి మాకు ఎప్పుడు లెక్కలేదు. మేము ధర్మం ప్రకారం ఉంటాం, మా శక్తి కొలది ప్రయత్నిస్తాం. నేదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నార్ తెలుగుదేశం పార్టీ. మేము మాకు లైక్ మైండెడ్ పీపుల్ తోటి మేము సిద్ధాంతం మీద పనిచేసేవాళ్ళం. మాతో కలిసి వచ్చే వాళ్ళతో కలిసి మేమే పోటీ చేస్తాం. ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్న డాక్టర్ పాలేటి రామారావు 2024 ఎన్నికలకు ఇటీవల కాలంలో కొన్ని సమీకరణాలు చేసుకుంటున్నాడు, తన వర్గీయుల్ని యాక్టివ్ చేస్తున్నాడు. 2024కి అయితే సిద్ధపడుతున్నాడు ఎన్నికలకి అని చెప్పేసి ఒక వార్త అయితే బయట ఉంది. సిద్ధపడుతున్న క్రమంలో పాలేటి రామారావు ఏ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నాడు, అవన్నీ చెప్పగలరా? ఒకటి గురువు గారు, నేను అనేది ఏంటంటే ఆది నుంచి నా సమస్య ఏదో తమరికి ముందే చెప్పాను. నేను ధనవంతుడు కాదు, అందువల్ల నేను రాజకీయ పార్టీల దగ్గరికి నాకు సీటు ఇవ్వండి అని అనలేకపోతున్నా. ఇతనైతే బాగుంటుందని నా ముందుకు వచ్చిన వాళ్ళతోనే నేను పనిచేశాను. చిరంజీవి గారు పిలిపించారు, ఓకే, నాకున్న రాజకీయ పరిస్థితులను బట్టి నేను వెళ్ళాను, ఓకేనా. జగన్ రెడ్డి గారు పిలిపించారు, వెళ్ళాను. తర్వాత సీట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు, ఓకే, మళ్ళీ వచ్చి మా మాతృ సంస్థలో కలిసిపోయాను. ఇప్పుడు కూడా వెళ్ళను, నేను వెళ్ళలేను. నువ్వు ఎంత ఖర్చు పెడతావంటే మరి నేను చెప్పలేను కదా. మరి పత్రికలో చూస్తున్నాం, ఇంతంత డిపాజిట్ చేయాలని కూడా మనం వింటూ ఉన్నాం. మరి అవన్నీ నేను చేయలేను కదా, నేను ఎలా వెళ్ళమంటారు? సో ఆన్ మై ఓన్ రైట్ నేను నా అంతటి నేనుగా పోటీ చేయాలనుకుంటున్నా. అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం, నేను గెలుస్తానా లేదా అనేది నేను చెప్పలేను. ఇండిపెండెంట్గా బరిలో దిగిపోతున్నాను, అవసరమైతే అది కూడా చేస్తానంటున్నా. అదే నేను చెప్పేది. ఇఫ్ ఎనీబడి కమ్స్ టు మీ, ఇట్ ఈస్ వన్ థింగ్. ది అదర్ థింగ్ ఈజ్ నేనే ముందుకు వెళ్ళటం. ఎందువలన నేను వెళ్ళలేని పరిస్థితి చెప్పాక మీకు. ఫండ్స్ ప్రాబ్లం నాకు, కానీ ఇందులో వెళ్ళలేను. నేను ఆల్రెడీ ఇందులో వచ్చాను, ఈ రంగంలో పనిచేస్తున్నాను. గబక్కుని వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొఫెషన్ విచ్ కెన్ బి లెఫ్ట్ ఆన్ ది స్పాట్. ఎంటర్ అవ్వకుండా ఉండాలి. వచ్చిన తర్వాత అట్లా వెళ్ళిపోవడానికి సాధ్యపడే వృత్తి కాదు ఇది. చాలా బంధాలు ఉంటాయి సొసైటీలో. సార్, గతంలో రాజకీయాలంటే ఒక లిమిటెడ్ ఖర్చుతోటే జరిగిపోయాయి. గత కొంతకాలంగా రాజకీయంలో ఖర్చులు అయితే విపరీతంగా పెరిగాయి. సీటుకి ఇంత, పోటీ చేస్తే ఇంత, గెలిచిన అభ్యర్థికి ఇంత అవుతుంది అంటే అది సుమారు 100 కోట్లలో నిలిపోయిన పరిస్థితి. అసలు ఎందుకు ఈ విధంగా ఖర్చు ఇంత పెరగడానికి కారణాలు మీ అనుభవంతో మీరు ఏం కనుక్కున్నారంటారు? అసలు ఎందుకు పెరుగుతున్నాయి ఇంత ఖర్చులు రాజకీయంలో ఖర్చు అవడానికి గల కారణాలు మీ అనుభవంతో ఏం చెప్తారు? అంటే రాజకీయ పార్టీలు గెలవటం కోసం నిధులని అధికంగా వెచ్చించటం. మీకంటే నేను ఎక్కువ ఖర్చు పెడితే నేను గెలుస్తానని ఆశ.
అంతే. అట్లా పెంచేశారు. జనం కూడా ఏంటంటే తీసుకుంటారు, మీరు ఇవ్వకపోతే తీసుకోరుగా. 1994లో కొంజేటి రోసయ్య గారి మీద పోటీ చేశాను నేను. నా దగ్గర ఇతనుంటే ఓడిపోతాడని పార్టీ వారు నాకు సహాయపడలా, సీట్ అయితే ఇచ్చారు, బీసీలకి ఇవ్వాలి కదా ఇద్దామని. నా దగ్గర డబ్బు లేదు, సో వాళ్ళు సహాయపడలా. ఏదో కొంచెం ఎన్టీ రామారావు గారు కొంచెం ఇచ్చారు, అదేం మేజర్ అమౌంట్. అట్లానే పోటీ చేశాను, అట్లానే బాధపడతా ఓట్లు వేస్తారు జనం, గెలిపించారు. డబ్బు లేదు, 10 రూపాయల కాగితం కూడా ఇవ్వాల. రోసయ్య గారు ఎంతో కొంత ఖర్చు పెట్టారు, పెద్ద అమౌంట్స్ ఖర్చు పెట్టలే ఆయన కూడా, కానీ ఖర్చు పెట్టారు. కానీ అయినా సరే ఒక 3600 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. మాట వస్తే చెప్తున్నా, అంటే మనం ఇస్తే తీసుకుంటారు, ఇవ్వనప్పుడు ఏం చేస్తారు, ఎవరికోళ్ళకి వేసుకుంటారు. రాజకీయ పార్టీలు గెలవడం కోసం ఎక్కువ నిధులు ఖర్చు పెట్టడం, ఇప్పుడు అమెరికా పోయి ఫండ్స్ తెచ్చుకుంటారు, ఇండస్ట్రియలిస్టు దగ్గర డబ్బు తెచ్చుకుంటారు, అందరూ కూడా వ్యాపారాలు చేస్తున్నారు, రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు ధనం సమకూర్చుకుంటున్నారు, లేకుండా ఇదంతా నడవదు. మీరు ఈ శాసనసభ చీరాల శాసనసభ నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు. కానీ గత కొన్ని దఫాలుగా తీసుకుంటే, అంటే లాస్ట్ 5-6 ఎన్నికలు తీసుకున్నా సరే, రోసయ్య గారు, ఆమంచి కృష్ణమోహన్, బలరామ కృష్ణమూర్తి, ఎంతకాడికి అగ్రవర్ణాలు, బీసీ సామాజిక వర్గానికి ఇక్కడైతే పెద్దగా ఓట్లయితే ప్రాధాన్యత ఓట్లు, కానీ అభ్యర్థి విషయంలో మటుకి ఓసీ క్యాండిడేట్నే నిలబడటానికి అప్పుడు మీరు ఏదో పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ నుంచి మీరు ప్రశ్నించడం కానీ లేకపోతే ఏదైనా సలహా సూచనలు ఇవ్వడం కానీ ఏమైనా చేశారా లేదా? అంటే రాజకీయ పార్టీలు కదా నిర్ణయం చేసేది, వారికి అంత తెలియదు చీరాల గురించి. చంద్రబాబు నాయుడు గారు అనండి, జగన్ రెడ్డి గారు అనండి, అంతకుముందు వేరే కాంగ్రెస్ పార్టీ. రోసయ్య గారు ముఖ్యమంత్రి హోదాలు చేశారు, చీరాల నియోజకవర్గం పట్టున్న ఆయన అంటే ఇక్కడ ఆయన గెలవాలి కదా, ఆయన ఎవరైతే ఆయన సొంత విషయం కాబట్టి ఓకే, ఆయన సీట్లు ఇప్పించడం కాదు కదా, సీట్లు ఇప్పిస్తారు చూడండి. సపోజ్ జగన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి తెలియదు పూర్తిగా. దిస్ ఇస్ ఎ వెరీ స్మాల్ ప్రాబ్లం ఫర్ దెమ్. 175 నియోజకవర్గాలు, ఇదొకటి వాళ్ళకి. అద్దంకి కావాలి వాళ్ళకి ఇంపార్టెంటు, పర్చూరు కావాలి వాళ్ళకి ఇంపార్టెంటు, ఒంగోలు కావాలి వాళ్ళకి ఇంపార్టెంటు, కందుకూరు కావాలి వాళ్ళకి ఇంపార్టెంటు. మీకు అర్థమైందా? రెడ్డి గారు, చౌదరి గారు, గోదావరి జిల్లాలో కాపులు, వీళ్ళందరూ చూసినట్టు సరిపోతుంది వాళ్ళకి. మా గురించి ఆలోచించేంత ఏడ ఉంది? ఆ చెత్త జదారం లాగా అనిపిస్తాం ఈ చీరాల. దాంతో ఏం చేస్తారు వాళ్ళు, ఏందా ఈ గోల, పద్మశాలీలు వస్తారు, వాళ్ళు ఎవరో వస్తారు, వీళ్ళెవరో దేవంగులంట, వాళ్ళెవరో యాదవులంట, వీళ్ళెవరో క్రిస్టియన్స్ అంటే, ఏంద్రా ఈ గోలమంట అనుకుంటారు వాళ్ళు. అది ఎవరో ఒకరికి ఇచ్చేయండి అని చెప్పిస్తారు. అంతేగాని అరే ఇక్కడ మనం ఎవరైతే పేద వర్గాల గురించి రోజు మాట్లాడుతున్నామో, మేమంతా దళితులకు మేము సపోర్టు, అంబేద్కర్ విగ్రహం ఎంత ఎత్తు పెడతాం, అంబేద్కర్ స్మృతివనానికి ఇన్ని ఎకరాలు పెట్టామని అంటారు. కానీ అరే దళితులు ఉన్నారా బాబు, వీళ్ళకి ఏం చేద్దాం అని సగం సీట్లు బీసీలకి అని చెప్పేసి జగన్ గారు ప్రకటించారు. చంద్రబాబు గారు ఇంకొంచెం 10 ఎక్కువ ఇస్తా అని చెప్పి వారు అన్నారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ బీసీలు ఉన్నారు అని ప్రకటించరు ఏంటి అంటున్నాను నేను. నా గురించి అని మీ గురించి అని తప్పుగా అర్థం చేసుకోబాకండి. ఇక్కడ మేము బీసీలు కాబట్టి బీసీలకే ఇస్తాం, ఎక్కడో కనిగిరిలో ఇస్తున్నాం, ఇంకో చోట ఇస్తున్నాం, ఫార్వర్డ్ క్లాసెస్ ఉన్న చోట. ఇక్కడైంది మీరు వస్తారు మా కోసం, మీరు వస్తారండి, బీసీలు ఎందుకు వస్తారు, వాళ్ళు ఉన్నారు కదా అనరేంది. అంటే మేము లెక్కలో లేమంటున్నాను, వాళ్ళకి సీట్లు కావాలి, ఓట్లు కాదు. ఈ సీటు పోయిందనుకోండి గురువుగారు, ఏమొద్దు వాళ్ళకి, ఇంకా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ది స్టేట్ అయ్యే వాళ్ళు. ఇట్ ఈస్ ది ప్రొఫెషనల్ ఫార్వర్డ్ క్లాసెస్, ఫార్వర్డ్ క్లాసెస్, ఉన్నత వర్గాల యొక్క వృత్తి ఇది. మాలాంటి వచ్చి ఇరుక్కొని ఈ బాధలు పడటం తప్ప, బట్ మాకు తప్పదు. ఫర్ ఏ సోషల్ చేంజ్, ఫర్ ఏ సోషల్ స్ట్రగుల్ మేము ఎప్పుడు పనిచేస్తాం. అంబేద్కర్ చేశాడా, ఏం పొందాడు, బాధలు పడ్డాడు, ఎట్టో గట్ట దళితులకి మాకు ఎందరికి రిజర్వేషన్ కల్పించి మనుషులుగా బ్రతకడానికి అవకాశం కల్పించారు. వారి స్ఫూర్తితో చేయాల్సిన బాధ్యత సముద్రంలో ఒక నీటి బొట్టులాగా మేము కూడా చేయాలిగా. వీ విల్ స్ట్రగుల్ ఫర్ ది సోషల్ జస్టిస్. ఇది మొత్తానికైతే విలువలతో కూడుకున్న రాజకీయమే మేము చేసాం మొదటి నుంచి కూడా. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకే పార్టీలకు అదేవిధంగా పోటీలకు కూడా కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నాము. కానీ మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా రానున్న 2024 ఎన్నికలకు ప్రత్యక్షంగా పోటీలోకి సిద్ధపడతాం. అది పార్టీ నుంచా లేకపోతే వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పేసి కొడుతున్నాం. ముఖ్యంగా పార్టీ అభ్యర్థి గెలవాలి అంటే డబ్బుతో ముడిపడి ఉంది. ఆ డబ్బు అయితే నా దగ్గర లేదు. నన్నుగా గుర్తించే వాళ్ళకైతే ఖచ్చితంగా నేను సేవ చేయడానికైతే ముందుంటున్నా అని చెప్పేసి కూడా మాజీ మంత్రివర్యులు పాలెట్ రామారావు మనకు తెలియజేస్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, చీరాల, ఉమ్మడి ప్రకాశం జిల్లా.